దయచేసి ఈ సమయంలో చిన్న ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క దివ్య లేఖనాల్లోకి మనము వెళ్తుండగా ఒక చిన్న ప్రార్థన చేసుకొని దేవుడు మనతో మాట్లాడబోతున్నా మరి అమూల్యమైన మాటల కొరకు సిద్ధపడదాం. ఈ మధ్యాహ్న వేళలో ఈ యొక్క పుట్టినరోజు కార్యక్రమంలో దేవుడు మనల్ని నడిపించి ఉండగా దయచేసి మనందరం కూడా ప్రార్థన చేద్దాం. దయగల దేవా, కృపగల తండ్రి, రక్షక, నీ కొందనాలు. ఈ యొక్క మధ్యాహ్న వేళ తండ్రి జరుగుతున్న ఈ యొక్క పుట్టినరోజు కార్యక్రమాన్ని జ్ఞాపకం చేసుకోండి. యా సహోదరు ప్రకాష్ని చెల్లమ్మను ప్రేమించి మీరు ఇచ్చిన యా గ్రేస్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయా మరి మొదటి సంవత్సరాన్ని తండ్రి పూర్తి చేసుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు. అలాగే మొదటి పుట్టినరోజు జరుపుకుంటుండగా ఇగో తండ్రి మరి దైవ సేవకులు మా మధ్యలో ఉన్నారు. అయా మరి నీ వాక్యలు మేము వినబోతుండగా మాతో మా అందరితో చక్కగా మీరు మాట్లాడతారు నమ్మొచ్చు. మా రక్షకుడైన యేసయ్య నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చేరొచ్చిన మీ అందరికీ కూడా మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు. దయచేసి దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. దయచేసి ఇంకందరూ కొంచెం ఈ సర్దు కూడా ఆపేస్తే మనం దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా జాగ్రత్తగా విందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి తిరుపతి ప్రాంతంలో పరిచయం చేయుచున్న దైవజనులు జాషువయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారు మనతో దేవుని యొక్క మాటలు మాట్లాడబోతుండగా మనమందరం చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఈ సమయాన్ని మరి దేవ సేవకులైన జాషువయ్య గారికి అప్పచెప్తున్నానండి. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరి అవకాశం ఇచ్చిన స్థానిక దైవజనులు డానియల్ పాస్టర్ గారికి, మరి చేరువచ్చిన సంఘ బిడ్డలకు, పాస్టర్ గారులిద్దరికీ, ముఖ్యంగా ఈ యొక్క బర్త్డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మరి తమ్ముడు ప్రకాష్కి, వారి యొక్క సతీమణికి, వారి కుటుంబీకులందరికీ కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి చాలా కాలం తర్వాత మరి ప్రకాష్ బ్రదర్ని కలవడం జరుగుతుంది. అనుకోని రీతిగా మరి డానియల్ పాస్టర్ గారు ఇన్విటేషన్తో ఇక్కడికి రావడం జరిగింది. కాకపోతే నాకు తెలిసి ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ తమ్ముడు ప్రకాష్ తెలుసు. అక్కడ తిరుపతిలో ఉన్న మా సంఘానికి కూడా 1-2-3 సార్లు వచ్చారు. అంటే మా చర్చ్ విశ్వాసి, అంటే ఇంకా చెప్పాలంటే నా ఫ్రెండ్. వాళ్ళిద్దరూ ఒకే ఆఫీస్లో జాబ్ చేస్తూ ఉండేవారు. మరి మంచి దైవభక్తి కలిగిన సహోదరుడు అని చెప్పవచ్చు. ఎందుకంటే చాలా దైవికంగా మరి ఉండేవాడు. మరి ఆ రీతిగా అనేక సంవత్సరాల తర్వాత అంటే దేవుని సంకల్పం మరి ఈ విధంగా కలుసుకోవడానికి మరి దేవుడు చూపించిన కృపను బట్టి మరి ఆత్మీయులు ఎక్కడైనా ఏదో ఒక స్థలంలో మళ్ళీ మనం కలుస్తూనే ఉంటాము. ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన కార్యమైనప్పటికీ దేవుని యొక్క ఉన్నత ప్రణాళికలో వారి సంతోషంలో నేను కూడా ఉండాలనేది దేవుని చిత్తం అనుకుంటా. మరి అందుని బట్టి దేవుడిచ్చిన ఈ మంచి అవకాశాన్ని మరి దేవుడు వారి యొక్క దాంపత్య జీవితాన్ని ప్రేమించి ఒక చక్కని కుమార్తెను దేవుడు బహుమానంగా ఇచ్చాడు. మరి బైబిల్లో ఒక చక్కని మాట ఉంటుంది, మా కుమార్తెలు నగరకు చెక్కిన మూల కంబములు, అనగా మూల స్తంభాలు. అంటే కుమార్తెలు ఎవరంటండి? నగరానికే మూల స్తంభాలు. కుమార్తెలు ఎదిగిన మొక్కలు అన్నాడు అదే కీర్తనలో. అంటే మొక్కలు పట్టణంలో చాలా ఉంటాయి, అవునా కదండి, గ్రామంలో కూడా చాలా ఉంటాయి. కానీ మూల స్తంభాలు అనేవి కొన్నే ఉంటాయి. మెయిన్ పిల్లర్స్, బిల్డింగ్లో కూడా మెయిన్ పిల్లర్ అనేది ఉంటుంది. ఆ మెయిన్ పిల్లర్ సరిగ్గా లేకపోతే బిల్డింగ్ అంతా ఏమవుతుందండి? కూలిపోతుంది. అలాగే ఆ బిడ్డను దేవుడు ఏ పట్టణంలో ఉంటే, లేదంటే ఏ గృహంలో ఉంటే, ఏ ఎడ్యుకేషన్ చదివినా, లేదంటే ఏ జాబ్ చేసినా రాబో దినాలన్నిటిలో దేవుడు ఒక మూల స్తంభంగా ఉంచునుగాక. ఆమేన్. మంచిదండి. మరి వాక్యంలోనికి వెళ్ళిపోదాం. మరి సమయంలో సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మనందరికీ తెలిసిందే. 22వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుకుందామండి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వాక్యం. బాలుడు నడవలసిన త్రోవను
వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. దాని నుండి తొలగిపోవడం. ఏం చెప్తుందంటే వాక్యం అండి, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు ఏమవుతాడంటే అండి, దాని నుండి తొలగిపోడు. అంటే ఇక్కడ ఒక త్రోవ మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆ త్రోవ ఏంటంటే అండి, బాలుడు నడవవలసిన త్రోవ. అంటే అనేకమైన మార్గాలు ఉన్నాయి ఈ లోకంలో, చెడు మార్గాలు ఉన్నాయి. చెడు కార్యాలు చేయడం నేర్పిస్తూ ఉంటే మనము దొంగతనాలు చేయడం నేర్పిస్తే చిన్నవాడు ఏం చేస్తాడండి, దొంగతనాలు నేర్చుకుంటాడు, గజ దొంగ అవుతాడు. ఆ తర్వాత ఇప్పుడు చూడండి, ఒక 3-4 days బ్యాక్ మరి ఒక స్కూల్ ప్రిన్సిపాల్నే హత్య చేసేంత స్థాయిలో వారి నేర చరిత్ర వెళ్ళిపోయింది. వాళ్ళు 10th class స్టూడెంట్స్. అసలు 10th class స్టూడెంట్స్ ఎంత భయంతో ఉండేవారు ఒకప్పుడు. పరిస్థితులు అంటే పెంపకం చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ ఒక మాట ఉంది, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి, అంటే నువ్వు ఏ త్రోవ అయితే నేర్పించి ఉన్నావో ఆ త్రోవలో ఉంచి తొలగిపోడు. నువ్వు మంచి మార్గములో ఆ వ్యక్తిని నడిపిస్తే ఆ మంచి మార్గంలో ఎన్నడూ కూడా తొలగిపోడు. అదే చెడ్డ మార్గం నేర్పించినా కూడా ఆ చెడ్డ మార్గం నుంచి కూడా తొలగిపోడు. కాబట్టి నా ప్రియమైన వారలారా, ఈరోజు ఒక మార్గం ఉందంట, బాలుడు నడవలసిన మార్గం. ఆ మార్గం ఏంటంటే బైబిల్ చెప్తుంది, యేసుక్రీస్తు ప్రభువారు స్వయాన పలికిన మాట ఏంటంటే, నేనే మార్గమును నేనే సత్యమును. అంటే ఆ మార్గం ఎవరని చెప్తున్నాడండి, ప్రభు చెప్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, నేనే మార్గమును నేనే మార్గము అంటున్నాడు. అంటే ఒక బాలుడు నడవలసిన మార్గం ఎవరిలో చూడొచ్చు అంటండి, యేసుక్రీస్తు ప్రభులో చూడొచ్చు. యేసుక్రీస్తు ప్రభువారిలో ఎందుకు చూడగలుగుతామంటే, ఒక వ్యక్తి మరి యేసుక్రీస్తు ప్రభువారి మీద దాడి చేసినా కూడా, కొంతమంది సమూహం వచ్చి ఆయన హింసిస్తున్నా కూడా, కొంతమంది సమూహం వచ్చి ఆయన్ని బాధ పెడుతున్నా కూడా వారిని బదులు దూషించలేదు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మార్గాన్ని కనుక మనం గమనించినట్లయితే, ఆయన జీవించిన బ్రతికినంత కాలము ఎన్నడూ ఎక్కడ ఏ పాపం చేసినట్లు ఏ గ్రంథము నిరూపించలేదు. మార్గం అని ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రియమైన వాళ్ళారా, మనము మన పిల్లల కోసము వాళ్ళు మంచిగా ఉండడం కోసం వాళ్ళకి ఎవరిని చూపిస్తాం, ఇదిగో పలానా డాక్టర్ చూడరా, మంచిగా హాస్పిటల్ పెట్టుకుని డాక్టర్ అవ్వాలనుకున్న వాడికి ఒక మంచి డాక్టర్ని చూపిస్తాం, ఫేమస్ డాక్టర్ని చూపిస్తాం. డాక్టర్ చదివి ఒక మంచి హాస్పిటల్ కట్టాడు అంటే అతనిలో ఏం చూపిస్తామండి, అతనిలో ఉన్న మంచితనాన్ని, అతడు ఎలా కష్టపడ్డాడు, అది ఐడియల్గా మార్గదర్శకంగా ఉండడం కోసం. అలాగే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిలో మనం ఏం చూడగలుగుతామంటే, ఇతరుల్ని ప్రేమించడం చూడగలుగుతాము, తన్ని ద్వేషించిన వారిని సైతం ప్రేమించడం చూడగలుగుతాము, తన్ని బాధించిన వారిని సైతం ప్రేమించడం చూస్తాము, తన్ని కొట్టిన వారిని సైతం క్షమించడం మనం చూస్తూ ఉంటాం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే, ఇప్పుడు ఒకవేళ నేను మార్గదర్శకంగా నా కుమారుడే ఉన్నాడు, నా కుమారుడిని పెంచాలనుకున్నప్పుడు హత్యలు చేసే వ్యక్తిని నేను మార్గదర్శకంగా తీసుకుంటాడు, ఏం చేస్తాడండి, ఏం నేర్చుకుంటాడండి, హత్యలు చేయడం నేర్చుకుంటాడు. ఒకవేళ దొంగతనం చేసే వ్యక్తిని ఇతను మార్గదర్శకంగా నీకు వాడిని నేను ముందుకు తీసుకొచ్చి చూపించాను అనుకోండి, దొంగతనాలు చేసే వ్యక్తిని, అతను ఏం నేర్చుకుంటాడు, నాకు ఒక కుమారుడు ఉన్నాడు కాబట్టి ఆ కుమారుడికి నేను దొంగతనాలు చేసే వ్యక్తిని ముందుకు తీసుకొచ్చి ఇతను నమ్ముకోరా, ఇతను నమ్ముకుంటే నువ్వు మంచిగా ఉంటావని చెప్తే అతనిలో ఉన్న గుణగణాలన్నీ పరిశీలన చేస్తాడు. అతడు దొంగతనం చేసే వ్యక్తి అయితే దొంగతనాలే నేర్చుకుంటాడు, అతడు హత్యలు చేసే వ్యక్తి అయితే హత్యలే నేర్చుకుంటాడు, అతడు వ్యభిచారం చేసే వ్యక్తి అయితే వ్యభిచారమే చేస్తాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారిలో ఇవేమీ లేవు. ఆయన ఎవరిని హత్యలు చేయలేదు, ఎవరి దగ్గర ఏది దొంగిలించలేదు, ఎవరితో పాపం చేయలేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే, నేనే మార్గమును. ఇర్మియా ప్రవక్త అంటాడు ఒక మాట, ఒకసారి ఇర్మియా గ్రంథం కూడా మనం చూద్దాం. అక్కడ ఇర్మియా ప్రవక్త చెప్పిన మాటను కూడా ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్దాం. సమయం దైవజనులకి మనం ఇద్దాం. 6వ అధ్యాయం 16వ వాక్యం, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 16వ వాక్యం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆ మార్గంలో నిలిచి చూడుడి, పురాతన మార్గముల గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేదని అడిగి
ఇక్కడ ప్రవక్త ద్వారా దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, మార్గాలను నిలిచి చూడండి. అనేక మార్గాలు ఉన్నాయి ఈ లోకంలో, కానీ ఏం చెప్తున్నాడు అంటే, ఆ మార్గాలను నిలిచూడి మేలు కలుగు మార్గమేదో, మేలు కలిగే మార్గమేదో అడిగి తెలుసుకోండి. ఈ లోకంలో చాలా మార్గాలు ఉన్నాయి. మన పిల్లలను ఏ మార్గంలో పెంచితే వారి భవిష్యత్తు మేలుకరంగా ఉంటుందో, వారి భవిష్యత్తు దీవెనకరంగా ఉంటుందో, వారికి చెడు బుద్ధులు రాకుండా, చెడు అలవాట్లు రాకుండా, చెడు కార్యాలు చేయకుండా, పాపాన్ని సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రియమైన వాళ్ళారా, అందరూ ప్రయాసపడేది దేనికోసం? ఒక మంచి పేరు సంపాదించుకోవడం కోసమే కదండి. మన ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు? పిల్లల్ని చూసి, ఒరే పలానా కుమారుడు చాలా మంచోడు అని అనుకోవాలని తండ్రి అనుకుంటాడు మన కోసం. పలానా కుమారుడు ఎవరి జోలికి వెళ్ళడరా, పలానా కుమారుడు ఎవరితో గొడవ పడరా, ఎవరిని తిట్టడరా, ఎవరికి అన్యాయం చేయడరా, ఎవరిని ఏ మాట పల్లెత్తు మాట కూడా అండని అనిపించుకోవాలనుకుంటాడు ఎవరండి? తండ్రి. అది తండ్రి మనస్సు. మన పిల్లల్ని కూడా అలాగే మనము పెంచాలని ఆశపడుతూ ఉంటాం. అలా పెంచాలి అంటే ఒక ఐడియల్గా, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ యవనస్తులు సినీ యాక్టర్స్ని మార్గదర్శకం తీసుకుంటారు. వాళ్ళు ఏ హెయిర్ స్టైల్ పెట్టుకుంటే వీళ్ళు ఆ హెయిర్ స్టైల్ పెట్టుకుంటారు. వాళ్ళని తీసుకుంటే వాళ్ళు ఒకవేళ చిరిగిపోయిన ప్యాంట్ వేసుకుంటే అది కూడా ఫ్యాషన్గా వేసుకుంటారు. వాడు డ్రగ్స్ తాగుతూ ఉంటే వీడు కూడా డ్రగ్స్ తాగుతాడు. వాడు స్టైల్గా సిగరెట్ కాలుస్తూ ఉంటే వాడు కూడా కాలుస్తూ ఉంటాడు. ఎందుకని ఆ చెడు అలవాట్లు వచ్చినాయి ఆ వ్యక్తికి? అతను ఎవరిని ఇన్స్పైర్గా తీసుకుంటున్నాడు? ఒక చెడ్డ వ్యక్తిని. అదే ఒక మంచి వ్యక్తిని ఇన్స్పైర్గా తీసుకుంటే ఆ మంచి వ్యక్తులు ఉన్న లక్షణాలు ఆ వ్యక్తి మరి పొందుకుంటాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారంటే, మార్గాలు చాలా ఉన్నాయి, కానీ మీకు మేలు కలిగే మార్గం ఏదో అడిగి తెలుసుకోండి. నా దగ్గరికి రమ్మని నేను చెప్పడం లేదు, నా దగ్గరే మీ పిల్లలు పెరగాలని నేను చెప్పడం లేదు, కానీ మీరు అన్వేషించండి, తెలుసుకోండి. ఏ మార్గములు ఉంటే మీ పిల్లలు ఇతరులని ద్వేషించకుండా, ఇతరుల మీద కక్ష పెంచుకోకుండా, ఇతరుల మీద మరి క్రైస్తవ్యానికి ఒక మంచి సాక్ష్యం ఏంటంటే, వాళ్ళు ఎవరినైనా క్షమించగలుగుతారండి, ఎవరినైనా ప్రేమించగలుగుతారండి. మనము తిట్టినా, మనం వాళ్ళని ద్వేషించినా, మనం వాళ్ళని ఇబ్బంది పెట్టినా క్రైస్తవ్యానికి ఒక మంచి సాక్ష్యం ఉంది. వాళ్ళు అందరినీ ప్రేమిస్తారు, అందరినీ క్షమిస్తారు. ఎందుకని ఇది అందరూ ఒప్పుకుంటారు? ఎందుకని? క్రైస్తవులు అలా ఉండడానికి ప్రేరణ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు అలా ఇతరుని ప్రేమించాడు గనక, ఇతరుని అలా క్షమించాడు గనక యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మీకు మేలు కలుగు మార్గమేదో అడిగి తెలుసుకోండి, మార్గాలన్నిటిలో చూడండి. మీకు మేలు కలుగు మార్గమని నేనని మీకు తెలిస్తే ఏం చేయమంటున్నాడండి అక్కడ? మేలు కలుగు మార్గమేదో అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అంటే తెలుసుకోవడంతో నెమ్మది రాదంటండి. యేసుప్రభు గొప్ప దేవుడు అనుకోవడం, యేసుప్రభు మంచి దేవుడు అనుకోవడంతో మనకి నెమ్మది రాదంట, హృదయంలో సమాధానం రాదంట. ఎప్పుడు వస్తుందంట అండి? దాంట్లో నడిచినప్పుడు. అంటే ఆయన చెప్పినట్టుగా ఎవరి మీద కక్ష పెంచుకోకుండా, ఎవరి మీద పగ పెంచుకోకుండా, ఎవరి మీద ద్వేషం పెంచుకోకుండా, ఎవరి మీద అసూయ పడకుండా, యేసుప్రభు ఏదైతే చెప్పాడో అది చేసినప్పుడు మాత్రమే నెమ్మది. ఈ బైబిల్ పట్టుకున్న వారందరి దగ్గర నెమ్మది ఉంటుందని నేను చెప్పను, ఈ వాక్యాన్ని చెప్పే వారందరి దగ్గర నెమ్మది ఉంటుందని నేను చెప్పను. ఎందుకంటే దాన్ని పాటించాలి. పాటించిన వారి జీవితంలో నెమ్మది. యేసుప్రభు నమ్ముకున్న వారందరూ, అంటే నమ్ముకోవడం అంటే బైబిల్ పట్టుకుని తిరగడం కాదు, ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళడం కాదు, ఆయన వాక్యాన్ని పాటించి జీవించడం. యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరిని ద్వేషించొద్దన్నాడు, నువ్వు ఎవరిని ద్వేషించకూడదు. యేసుక్రీస్తు ప్రభు వారిది ఎవరిది ఆశించొద్దన్నాడు, నువ్వు ఎవరిది ఆశించకూడదు. యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరితో శత్రుత్వం పెట్టుకోవద్దన్నాడు, నువ్వు పెట్టుకోకూడదు. అలా ఉన్నప్పుడే మన జీవితాలు ఏమొస్తుందంటండి? నెమ్మది వస్తుందంట. కాబట్టి ఈరోజు మరి ప్రకాష్ని, మరి సహోదరిని ప్రేమించిన కుమార్తె ఆ మార్గంలో పెంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే ఆ మార్గంలో పెంచితే ఆ బిడ్డకి ఏం వస్తుందంటే రాబో దినాల్లో నెమ్మదికరమైన. కొంతమందికి ప్యాలెస్లో ఉన్న నెమ్మది ఉండదండి, ప్యాలెస్ ఉంటుంది వాళ్ళకి, కానీ
పడక మీదకి వెళ్ళేటప్పుడు నిద్ర రాదు. పడక మీదకి వెళ్ళేటప్పుడు నిద్ర రాదు. కొంతమంది ఏమీ ఉండదు, రోడ్డు మీదే పక్కనే పడుకుంటారు, కానీ ప్రశాంతంగా పడుకుంటారు. కారణం ఏంటంటే ఆ నెమ్మది అనేది, ఆ సమాధానం అనేది దేవుడు ఇవ్వాలి. దేవుడు ఎలా ఇస్తానంటున్నాడంటే, నీకు ఎవరి మీదైనా ద్వేషం ఉందనుకోండి, నీకు ఎవరి మీదైనా శత్రుత్వం ఉందనుకోండి, వారిని ఏదో ఒకటి చేసే వరకు నీ హృదయంలో నెమ్మది ఉండదు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, నీకు శత్రుత్వమే వద్దు నాయనా అంటున్నాడు. అసలు శత్రుత్వం అనేది నీకు లేనప్పుడు ప్రశాంతంగా పడుకుంటావు. ఎవరి మీద నీకు పగ లేనప్పుడు, ఎవరి మీద నీకు ద్వేషం లేనప్పుడు పడుకున్నప్పుడు ప్రశాంతంగా పడుకుని. అన్ని విషయాలు ఎప్పుడు వస్తాయంటే పడుకున్నది ఎప్పుడే. నిద్రపోవడానికి పడక దగ్గరికి వెళ్ళినప్పుడే మనకి ఎవరెవరితో శత్రుత్వం ఉందో, ఎవరెవరితో కొట్లాట ఉందో, ఎవరెవరి మీద అసూయ ఉందో, ఇవన్నీ ఎప్పుడు వస్తాయండి? మనం పడుకోవడానికి వెళ్ళినప్పుడే. కానీ దేవుడు చెప్పిన మాటలు మనం పాటిస్తే ఏముండదండి, మనకి ఆ శత్రుత్వమే ఉండదు, ప్రశాంతంగా నెమ్మదిగా పడుకుంటాం. అది యేసుక్రీస్తు ప్రభు మార్గం. అంతే తప్పించి యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకోవడం అంటే మనము మన కులాన్ని, మన మతాన్ని మార్చుకోవడం కాదు ప్రియమైన వాళ్ళారా. యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకోవడం అంటే మన బుద్ధులు మార్చుకోవడం, మనలో ఉన్న చెడు స్వభావాన్ని విడిచి, మనలో ఉన్న దేవుని యొక్క లక్షణాలు, మనలో ఉన్న దేవునికి విరుద్ధమైన భావాలను తీసివేయడమే దేవుని నమ్ముకోవడం. కాబట్టి ఈరోజు ఆ బిడ్డను చిన్ననాటి నుండే దేవుని మార్గంలో కనుక పెంచితే ఆ బిడ్డ రాబో దినాల్లో తను నెమ్మదిగా ఉంటుంది. కొంతమంది చూడండి, తను నెమ్మదిగా ఉండరు, పక్కోల్ని కూడా నెమ్మదిగా ఉంచలేరు. కారణం ఏంటి? వారికే నెమ్మది లేదు, వారి జీవితాల్లో నెమ్మది లేదు. నెమ్మది అనేది ఎక్కడి నుంచి వస్తుంది? సమాధానం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మన ప్రవక్తన ద్వారా వస్తుంది. ఎందుకంటే ప్రియమైన వాళ్ళారా, మన ప్రవక్తన, అందుకే లోక సామెత ఏముంటుంది? మొక్క వంగనదే మానైపోతే వంగదు. అసలు మొక్కగా ఉన్నప్పుడే వంచాలి, మొక్కగా ఉన్నప్పుడే వాడికి క్రమశిక్షణ నేర్పించాలి. ఎవరితో ఎలా మాట్లాడాలి, పెద్దలతో ఎలా మాట్లాడాలి, ఎలాగా పెద్దలతో విధేయత కలిగి ఉండాలి. మరి కొంతమంది చిన్నపిల్లలను చెడు మాటలు పలికించడం నేర్పిస్తుంటారు. వాళ్ళకి భయం ఉండదు బూతులు తిట్టడం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, నీ నోటి నుంచి బూతులు కాదు, చరసాలు కూడా మాట్లాడకూడదు అంటాడు బైబిల్. ఎవరిని చులకన చేసి మాట్లాడొద్దు అంటాడు దేవుడు. బూతులు మనం పక్కన పెడదాం, అసలు ఒకరిని కించపరిచేటట్టు నీ నోటి నుంచి ఏ మాట రాకూడదు. నిన్ను శపిస్తున్న వారిని సైతం దేవుడు ఏం చేయమన్నాడండి? దీవించమన్నాడు. అది దేవుని మార్గం. నేను శపిస్తున్నా, నువ్వు నాశనం అయిపోవాలి, నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోవాలంటారు మన శత్రువులుగా ఉన్నవాళ్ళు. కానీ మనం వాళ్ళని ఏం చేయాలండి? దీవించాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మరి దేవుడు ఆ అనుభవంలోనికి వచ్చిన ప్రకాష్ వారి యొక్క సతీమణి, వారి యొక్క బిడ్డను అలా పెంచడానికి దేవుడు సహాయం చేస్తాడు. కారణం ఏమిటంటే వారు ఆ మార్గాన్ని వెరిగారు కనుక, నెమ్మదికరమైన మార్గాన్ని తెలుసుకున్నారు కనుక. ఈరోజు మరి బహుశా ఇక్కడ వచ్చిన మీ అందరూ కూడా మీ పిల్లల్ని ఈ నెమ్మదికరమైన మార్గంలో మరి పెంచాలనుకుంటే మీరు చేయవలసిన పని, మీ మతాన్ని, మీ కులాన్ని, మీకున్న అలవాట్లు ఇవన్నీ మార్చుకోవాల్సిన పని లేదు. యేసు ప్రభు ఏదైతే చెప్పాడో, ఎవరి మీద ద్వేషం వద్దు, నీకు ఎవరితో నీకు శత్రుత్వం వద్దు, ఎవరి మీద నీకు అసూయ వద్దు, ఇది నువ్వు చేస్తే చాలు, నీ పిల్లలకు అదే దీవెన. నీ కక్షలు నువ్వు నేర్పిస్తూ ఉంటే వాడు పెద్ద ఎదిగిన తర్వాత, ఇదిగో పలానా వాళ్ళు మనకు శత్రువులు, వాళ్ళతో నువ్వు మాట్లాడకూడదు, వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్ళకూడదు అని మనం నేర్పించామనుకోండి, నువ్వు చనిపోయిన తర్వాత వాడికి ఇంకా ఏ బీజం ఉండిపోతుందంటే వాళ్ళ మీద ఆ ద్వేష బీజమే ఉండిపోతుంది. కానీ మనం క్షమిస్తే వారు మనతో సమాధానంగా ఉంటారు, మనమందరితో సమాధానంగా ఉంటాం. కాబట్టి బైబిల్లో ఉన్న మాట, సమాధానపరిచేవారు ధన్యులు, వారు ఎవరంటండి? దేవుని కుమారులు అనబడతారు. ఎవరంటండి? సమాధానపరిచేవారు. గొడవలు పెట్టేవాళ్ళు ఎవరు? అరే నిన్న అంత మాట అంటారా, వాళ్ళు నిన్న అంత మాట అంటారా అని అన్నది ఒకటైతే ఇంకొక రెండు ఎగస్ట్ వేసి ఆ గొడవను ఏం చేస్తారండి? పెంచుతారు. వాళ్ళెవరు? దుష్టులు. గొడవను పెంచేవారు ఎవరండి? దుష్టులు. దేవుని బిడ్డలు కాదు. దేవుని బిడ్డలు అయితే సమస్య ఉన్నదాన్ని సమాధానపరుస్తారు. కాబట్టి ఈరోజు ఆ బిడ్డని ఆ నెమ్మదికరమైన మార్గంలో పెంచడానికి తల్లిదండ్రులుగా వాళ్ళు ఇష్టపడుతున్నారు. అయితే మనం ఎందుకు వచ్చాం అంటే, మనస్ఫూర్తిగా ఆ బిడ్డను దీవించి
మనస్ఫూర్తిగా ఆ బిడ్డను దీవించి, ప్రభువా ఆ బిడ్డ ఏ పట్టణంలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, తను వెళ్ళే ప్రతి స్థలంలో ఒక మూల స్తంభంగా ఉండాలి. తన ద్వారా తన నెమ్మదిగా ఉండాలి, తన ద్వారా అనేక మంది నెమ్మదిగా ఉండాలి. ఆ రీతిగా ఆ బిడ్డ ఇప్పటి నుంచే పెంచబడడం కోసం మనందరం కూడా ఆ బిడ్డ కొరకు ఏం చేయడానికి వచ్చామండి? ప్రార్థించి ఆశీర్వదించడానికి వచ్చాము. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు తన దగ్గరికి వచ్చిన చిన్న బిడ్డల విషయమే శిష్యులు, ఎందుకయ్యా యేసుప్రభుని అంత కష్టపడేస్తున్నారు, మీ పిల్లల్ని వేసుకుని వస్తున్నారంటే ప్రభు అన్నాడు, ఏమన్నాడంటే, వారిని ఆటంకపరచకండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. పరలోక రాజ్యం నువ్వు వెళ్ళాలి అంటే చిన్నపిల్లల్ని చూడండి, వాళ్ళకి కల్మషం ఉండదు, ఎవరి మీద పగ ఉండదు, ఎవరి మీద ద్వేషం ఉండదు, ఎవరి మీద అసూయ ఉండదు. నేను చెప్పేదంతా అదే, ఇప్పుడు మెసేజ్ చెప్పింది అదే. చిన్నపిల్లల లాంటిది పరలోక రాజ్యం ఎందుకు చెప్పాడంటే దేవుడు, వాళ్ళకి ఏముండదండి, మనకులాగా పగ ఉండదు, మనకులాగా ద్వేషం ఉండదు, మనలాగా అసూయ ఉండదు. అందుకే దేవుడు వాళ్ళలాగా ఉండమన్నాడు. పరలోకానికి వెళ్ళాలి అంటే నువ్వు వాళ్ళలాగా ఉండాలి. వాళ్ళలాగా ఉండకుండా కక్షలు పెంచుకుంటూ ఉంటే, అసూయ పెంచుకుంటూ ఉంటే, ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటే నువ్వు బైబిల్ పట్టుకున్నా ఎక్కడికి వెళ్ళవండి? పరలోకానికి వెళ్ళవు. కాబట్టి ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు ప్రభు వారు తన దగ్గరికి వచ్చిన చిన్నపిల్లల్ని బ్లెస్ చేశాడు, ఆశీర్వదించాడు. ఇలాంటి వారిదే పరలోక రాజ్యము. ఈ చిన్న బిడ్డలాగా ఎవరైతే ఉంటారో వారిదే పరలోక రాజ్యం. యేసు ప్రభుని నమ్ముకోవడం అంటే చిన్న పిల్లల్లాగా దేవుని ఎదుట, సమాజం ఎదుట బ్రతకడం. చిన్నపిల్లల్ని చూడండి, ఇప్పుడే మనం గట్టిగా గిచ్చేసి ఒక 5 నిమిషాల తర్వాత వచ్చి చూడండి, మళ్ళీ నీ దగ్గరికి వస్తుంది ఆ బిడ్డ. గట్టిగా కొట్టి పక్కకి వెళ్ళరండి, మళ్ళీ వెంటనే వచ్చేస్తుంది మన దగ్గర. కానీ మనం అలా చేస్తాం. ఎవరైనా మనం గట్టిగా కొడితే, గట్టిగా గిచ్చితే వాళ్ళ మీద మళ్ళీ ఎప్పుడు దొరుకుతారని గుంటకాడ నక్కలాగా వాళ్ళ కొరకు ఎదురు చూస్తాం. వాళ్ళని కొట్టాలి, ఎప్పుడు వాళ్ళని పడద్రోయాలని కక్షతో ఉంటాం. కానీ దేవుడు ఎందుకు చిన్న బిడ్డలతో పరలోకాన్ని పోల్చాడంటే అందుకోసమే. చిన్న బిడ్డలకి ఏ కల్మషం ఉండదు, వారికి హాని చేసిన వారితో సైతం వెళ్ళిపోతారు. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, నా ప్రియమైన వారులారా, కొంతమంది దొంగతనాలు చేస్తుంటారు, పిల్లల్ని అపహరించుకుని పోతూ ఉంటారు. వాళ్ళకి తెలియదు వాళ్ళు దొంగతనం మనల్ని తీసుకెళ్ళిపోతున్నారని, కానీ వాళ్ళతో వెళ్ళిపోతారు. కాబట్టి నా ప్రియమైన వారులారా, కల్మషం లేని మనస్సు కలిగిన వారి పిల్లలు. అలాంటి మనసు మనకుంటేనే పరలోకం. బైబిల్ పట్టినంత మాత్రాన పరలోకం రాదు, చర్చికి వెళ్ళినంత మాత్రాన పరలోకం రాదు. కాబట్టి ఈరోజు మన పిల్లల్లాగా మనం మారితే, ఈరోజు పరలోకము అందరికీ అనుకుంటాం చాలామంది, కానీ అందరికీ కాదు. యేసు చెప్పిన మాటలను పాటించిన వారికే. ద్వేషము, అసూయ, ఈ భావాలు, శత్రుత్వాలు లేకుండా జీవించడమే నిజమైన జీవితం. నీకు ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, మేడలు ఉండొచ్చు, మిద్దులు ఉండొచ్చు, నీకు అందరితో శత్రుత్వం అనుకోండి, నీ దగ్గర ఉన్న డబ్బును బట్టి, నీ దగ్గర ఉన్న ఆస్తిని బట్టి సమాజంలో నీకు భయపడవచ్చు. నువ్వు చనిపోయిన తర్వాత నీ గురించి ఏం చెప్తారు? వాడు చాలా క్రూరుడండి, వాడు చాలా చండాలుడండి అని చెప్తారు. ఒకవేళ డబ్బులు ఉన్నప్పుడు ఈ కొంత సమయం నీకు భయపడవచ్చు, కానీ నువ్వు పోయిన తర్వాత నీ గురించి అంత భయంకరంగానే చెప్తారు. కాబట్టి ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం మంచి పేరు సంపాదించుకోవాలి. ఆ మంచి పేరు ఎక్కడి నుంచి వస్తుందంటే, నా ప్రియమైన వాళ్ళ, ఒక మంచి వ్యక్తిని నువ్వు మార్గదర్శిగా పెట్టుకున్నప్పుడు, ఒక మంచి గుణగణాలు కలిగిన వ్యక్తిని నువ్వు అనుకరించినప్పుడు, ఆ మంచి గుణగణాలు కలిగిన దేవుణ్ణి నేను తెలుసుకున్నాను, మీరు తెలుసుకోమని చెప్తున్నాను. అవకాశం వస్తే అన్ని మార్గాలు పరిశీలించేసి ఏ మార్గములో మేలుకరమైన వ్యక్తులు మీకు దొరుకుతారో అని పాటించండి, అదే నిత్యజీవం. ఆ రీతిగా మరి ఈ చిన్న బిడ్డని వారి తల్లిదండ్రులు పెంచడానికి దేవుడు సహాయం చేయలాగన మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడైన దేవా, నీ ఘనమైన దివ్యమైన నామమునకు ఎనలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, మరి తమ్ముడు ప్రకాష్ను బట్టి, చెల్లిని బట్టి నీకు స్తోత్రాలు. వారిని ప్రేమించిన కుమార్తె గ్రేష్ని బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, ఆ బిడ్డ నాయన చిన్ననాటి నుండే అయా నీ యందు భయభక్తులు కలిగి పెంచబడ్డాన్ని కృప దయచేయండి. ఇదిగో ప్రభా, మీరు చెప్పమన్న మాటలు నాయన మేము ప్రకటించాం. ఇదిగో పరలోక రాజ్యమే ఎలాంటి వారిదంటే ప్రభా,
చిన్న బిడ్డల వంటి వారిదని వాక్యం సెలవిస్తుంది. అవును ప్రభా, ఆ చిన్న బిడ్డలకు కక్ష ఉండదు, చిన్న బిడ్డలకు పగ ఉండదు, చిన్న బిడ్డలకు ద్వేషం ఉండదు, అసూయ ఉండదు, ఎవరిది ఏదైనా దొంగిలించాలని మనసు ఉండదు ప్రభా, ఎవరిని తృణీకరించాలని, ఎవరిని చులకన చేసి మాట్లాడాలని స్వభావం చిన్నపిల్లలు ఉండదు. అటువంటి స్వభావాన్ని నాయన ఇక్కడ వచ్చిన మా అందరికీ దయచేయండి. ముఖ్యంగా ఈ యొక్క మరి బర్త్డే సెలబ్రేట్ చేస్తున్న కుటుంబాన్ని మీరు దీవించండి. ముఖ్యంగా ఆ చిన్న బిడ్డ నాయన ఏ స్థలములో ఉంటే, ఏ ప్రాంతంలో ఉంటే, ఏ నాయన పట్టణానికి ఆ బిడ్డను తీసుకువెళ్ళిన ఆ స్థలంలో ఒక మూల స్తంభముగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో ఆ బిడ్డ తన బ్రతుకునంత కాలము తన నెమ్మదిగా ఉంటూ తనతో ఉన్న వారందరికీ నెమ్మది కలిగించే బిడ్డగా ఉండడానికి నాయన, తనలో ఉన్న సమాధానము శాంతి ఇతరులకు ఇచ్చే బిడ్డగా ఈ దినము నుంచి ఆ బిడ్డను ప్రత్యేకముగా నీ చేతులకు అప్పగిస్తుండగా ఆ బిడ్డను నాయన నీ సమాధానంతో నింపి తన ద్వారా అనేక మంది నాయన సమాధానకరమైన నీ సువార్తను వినడానికి నీ కృప దయచేయమని, ఆ బిడ్డను ఒక పాత్రగా నీ పరిచర్య కొరకు వాడుకొనమని, ముందున్న సమయాన్ని ఇదిగో నీ చేతులకు అప్పగిస్తుండగా నీ సేవకులు డానియేలు గారిని, వారి కుటుంబాన్ని, వారి పరిచర్యను వచ్చిన బిడ్డలందరినీ నీ నామ మహిమార్థమే వాడుకొనమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి చక్కటి వాక్యాన్ని మనము మరి సేవకుల ద్వారా మనం వినడం జరిగింది. మన పిల్లలను ఏ మార్గంలో నడిపించాలో, వారు పెద్ద అయిన తర్వాత ఎలా దీవించబడాలో చక్కటి మాటలు మరి సేవకులు తెలియజేస్తూ వచ్చారు. ఒక 2 మాటలు నేను ఎక్కువ మాట్లాడిన, కానీ 127వ కీర్తన 3వ వచనంలో ఒక మాట రాయబడింది. 127వ కీర్తన 3వ వచనంలో ఒక మాట ఉందండి. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఈ లోకంలో చాలా బహుమానాలు ఉన్నాయి. ఆ బహుమానాలన్నింటికి ఏం చేయొచ్చు తెలుసా? వెలకట్టచ్చు. ప్రతి బహుమానానికి ఏం చేయొచ్చండి? ప్రతి బహుమానానికి మనం ఏం నిర్ణయించవచ్చు? ఇంత కాస్ట్ ఉంటుంది, దీనికి ఇంత వెల ఉంటుందని చెప్పచ్చు. కానీ దేవుడిచ్చిన బహుమానానికి భూమి మీద ఇంతవరకు ఎవరు వెల కట్టలేకపోయారు. ఎందుకంటే దానికి అసలు వెల కట్టడం ఎవరి తరము కూడా కాదు. ఎందుకంటే అది దేవుడు అనుగ్రహించిన బహుమానం. అందుకు కీర్తన కంటే ఇది యెహోవా అనుగ్రహించిన బహుమానం. కానీ ఈ బహుమానం కొరకు మనం ఏం చేయాలి అంటే, నేను అంటాను ఒక మాట, ప్రార్థించాలి. ఎక్కువ శాతం బిడ్డల కొరకు ఏం చేయమంటా? నేను ప్రార్థించాలి. అందుకే నేను ఒక 12 విషయాలు తెలియచేసి నేను ముగిచ్చేస్తాను. 12 అంటే వివరించను, కానీ భయపడమాకండి, వివరించట్లా. 12 రకాల ప్రార్థనలు మన బిడ్డల కొరకు మనము చేయాలి. దాంట్లో మొదటి ప్రార్థన ఏంటంటే, మన పిల్లలు విధేయులుగా ఉండునట్లు ఏం చేయాలంట? ప్రార్థించాలి. చాలా ప్రాముఖ్యమైన మాట. ఆ ఒబీడియన్స్ లేదా ఆ విధేయత బిడ్డలకు మనం ఏం చేయాలంట? కలగచేయాలి. ఈరోజు చాలామంది పిల్లలకి పెద్దలంటే విధేయత లేదు. పెద్దవారిని ఎలా గౌరవించే వారికి తెలియట్లే. గత 2-3 దినాల క్రితం నేను ఒక సన్నివేశం చూశాను. ఐఫోన్ కొనియలేదని చెప్పి కొడుకు ఎక్కడ కూర్చున్నాడు? కొండ మీద కూర్చున్నాడు. ఆడ ఎడ్జ్లో కూర్చుంటే ఆ తండ్రి ఆ తల్లి పడిన బాధ అంతా ఇంత కాదండి. ఆ బిడ్డను కాపాడడానికి వెళ్ళిన తండ్రి ఆయనతో పాటు లోయలో పడిపోతే అది చూసి తట్టుకోలేని తల్లి కూడా పైనుంచి ఏం చేసింది? పిల్లలకి తల్లిదండ్రుల ప్రేమ అర్థం కావట్లా. అందుకే వారు చిన్ననాటి నుంచి, ఇందాక సేవకులు చెప్పినట్టు, బాలుడు నడవవలసిన త్రోవ వాడికి నేర్పించుడు అన్నాడు. అందుకే వారికి ఏం నేర్పించాలి? విధేయత నేర్పించేట వరకు ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలంటే. రెండవది, భయభక్తులు కలుగునట్టు వారి కొరకు ఏం చేయాలంట? భయముతో భక్తితో బ్రతకాలి వాళ్ళు. చాలామంది పిల్లలకి భయం ఉండదు, భక్తి ఉండదు. భయం ఒక పక్క వెళ్తుంటే భక్తి ఇంకొక పక్క వెళ్తుంటే. అందుకే రెండో ప్రార్థన ఏంటి? అయ్యా, నా బిడ్డ భయముతో భక్తితో బ్రతుకున్నట్టు ఏం చేయండి? సహాయం చేయమని చెప్పి ప్రార్థన చేయాలంట. మూడవది, ఇది చాలా ప్రాముఖ్యమైన మాట, అయ్యా, నా బిడ్డలకు మంచి స్నేహితులు కలుగునట్టు ప్రార్థన చేయాలి. ఈరోజు ఒక మంచి టెల్ మీ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ అబౌట్ యూ అంటాడు. అంటే నీ స్నేహితుడు ఎవడో చెప్పు, నీ బతుకేంటో, నీ జీవితం ఏంటో నేను చెప్తా. అంటే మంచి స్నేహితుడు ఉంటే ఆ బిడ్డలు 10 కాలాల పాటు ఒక మంచి మార్గంలో నడుస్తాడు. అందుకే మూడో ప్రార్థన అంటే, అయ్యా, నా బిడ్డలకు ఏముండాలి? ఒక మంచి స్నేహితుడిని దయచేయి. బైబిల్లో ఉంటుంది, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలు అతను సహోదరుగా
ఉంచాడు. బైబిల్ సెలవిచ్చిన మాట, నిజమైన స్నేహితుడు ఎవరు తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు నిజమైన స్నేహితుడిగా ఉన్నాడంట మనకి. అలాగే 4వ ప్రార్థన, అయ్యా నా బిడ్డలకు పిరికితనం తొలగించి ధైర్యం కలగజేయని ప్రార్థన చేయాలి. ఏం కావాలంట? చాలామంది పిల్లలు పిరికితనంగా ఉంటారు. అందుకు మన పిల్లలు ఎలా ఉండాలంట? ధైర్యంగా ఉండాలి. ఒక దెబోరాలాగా పనిచేయాలి బిడ్డలు. ఒక రూతు వలె ఉండాలి. ఒక ఎస్తేరు వలె బిడ్డలు ఏం చేయాలి? దేవుని పని చేయలాగున మనం ఏం చేయాలంటే, అయ్యా పిరికితనం తీసివేసి నా బిడ్డకేం దయచేయి? ధైర్యం దయచేయని ప్రార్థన చేయంట. 5వది, అయ్యా నా బిడ్డకి సుబుద్ధి కలుగునుగా కానీ ప్రార్థన చేయంట. అంటే మంచి బుద్ధి. నిజంగా ఎప్పుడైనా చేస్తున్నాం ఇలాంటి ప్రార్థన? కనుక దేవుడిచ్చిన బహుమానాన్ని ఎలా కాపాడుకోవాలంటే ఇలా ప్రార్థించి ఆ బహుమానాన్ని మనం ఏం చేయాలి? కాపాడాలి. అందుకే 6వ చూద్దాం, యథార్థమైన మనసు నా బిడ్డకి దయచే ప్రభు అని ఏం చేయాలంట? ప్రార్థన మనము చేయగలగాలి. అలాగే 7వ ప్రార్థన ఏంటంటే, నా బిడ్డలు పరిచర్యలో ముందుకు కొనసాగినట్టు కృప చూపించని ప్రార్థన చేయాలంట. చాలామంది పిల్లలకి తల్లిదండ్రులు ఏం నేర్పించట్లంటే పరిచర్య ధర్మమును నేర్పించాల. సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే పరిచర్య అంటే ఎలా ఉంటుందో భూమి మీదకి వచ్చి 3.5 సంవత్సరం చేసి చూపించడం కాదు, ఆ పరిచర్య చేసింది కాకుండా శిష్యుల పాదాలు కడిగి ఇది నిజమైన పరిచర్య అని చేసి ఏంటంటే తగ్గింపును వారికి నేర్పించాడు. అందుకే అయ్యా నా బిడ్డలకి ఏం నేర్పించు? చాలామంది తల్లిదండ్రులు పిల్లలకి నేర్పించడు. చర్చికి వచ్చాం వెళ్ళిపోయామంటే వెళ్ళిపోయాం. కనీసం మందిరంలో తగు మాత్రపు పరిచర్య అంటాం. మా నాన్నగారు ఈరోజు నేను ఒక సేవకున్నాయి అంటే ఊరికి అయిపోలేదండి. నేను మందిరంకి వెళ్తున్నప్పుడు, మా తిరుపతి మందిరంకి వెళ్తున్నప్పుడు, ఆరాధన మందిరంలో వెళ్తున్నప్పుడు మా నాన్నగారు ఖచ్చితంగా చెప్పేవాడు, చేపలు వేయాలి, అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా చేపలు తీసి వాటి స్థానంలో యథావిధిగా పెట్టాలి. ఒకటి చేపలు తెస్తుంటే ఒకటి మా తమ్ముడు ఊడుస్తూ ఉండేవాడు. ఇంకొకటి పని ఏం తెలుసా? తినేసిన ప్లేట్లను తీసుకెళ్ళి మరలా అక్కడ కడిగే పాత్రల దగ్గర తీసుకెళ్ళి పెట్టడం. మా అమ్మగారు ఆ పాత్రలు కడిగేది. ఈరోజు మా అమ్మగారు ఏడా ఉన్నారు? ఈరోజు ఆమె సేవకురాలు అయింది. ఈరోజు నేను ఒక సేవకుడిగా ఉన్నాడు. మా నాన్నగారు బిఎస్ఎన్లో జాబు చేస్తూ విఆర్ఎస్ ఇచ్చేసి ఈరోజు పరిపూర్ణమైన సేవ చేస్తున్నాడు. తల్లిదండ్రులుగా మన బిడ్డలకు ఏం నేర్పించాలంటే పరిచర్య ధర్మం నేర్పించినట్టుగా ఏం చేయాలంటే, అయ్యా మంచి పరిచారకులు ఉన్నట్టుగా ఏం చేయాలంటే ప్రార్థన వారి కొరకు మనము చేయాలి. దుష్టుడు నా బిడ్డలతో మాట్లాడకుండా ఏం చేయ ప్రభా? సహాయం చేయమని ప్రార్థన చేయాలి. ఎందుకంటే సాక్షాత్ ప్రభువైన యేసుక్రీస్తు వాడితోనే వాడు మాట్లాడి తప్పుడు ద్రావ చూపించడానికి వాడు చాలా గొప్ప పన్నాగాలు పొందుతుంటాడు. అందుకే దుష్ట మార్గంలో మన బిడ్డలు వెళ్లకుండా, దుష్ట స్వరం వినకుండా వారి కొరకు ఏం చేయాలంట? ప్రార్థన చేయగలగాలి. 9వ ప్రార్థన అంటే జ్ఞాన వివేకములు దయచేయి ప్రభు అని ప్రార్థన చేయాలంట. ఏం చేయాలి? జ్ఞానాన్ని వివేకమును దయచేయి ప్రభు అని వారి కొరకు ఏం చేయాలంటే మనము ప్రార్థన చేయాలి. అలాగే 10వది చాలా ప్రాముఖ్యమైనది, వారి వివాహం కొరకు ప్రార్థన చేయాలి. మనం ఎప్పటి నుంచి ప్రార్థన చేస్తాం చెప్పండి? వాళ్ళు 16, 10, 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు వచ్చేసరికి అప్పుడు స్టార్ట్ చేస్తామేమని, అయ్యా మంచి పెళ్లి కుమారుడిని దయచేయి, మంచి పెళ్లి కుమార్తెను దయచేయని ప్రార్థన చేస్తాం. కానీ బిడ్డలు పుట్టిన తర్వాత మన అనుదిన ప్రార్థనలో చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే, వారికి 20 సంవత్సరాలు మనతో ఉంటారు. గడిచిన సంవత్సరాలంతా తన భర్తతోనో వారి భార్యతో ఉండబోతారు. గొప్ప జీవితం వారికి ఉంటుంది. కనుక పిల్లలు పుట్టిన తర్వాత వారి కొరకు ఏం చేయాలంట? వారి వివాహం కొరకు కూడా ఏం చేయాలంటే మనము ప్రార్థన చేయగలగాలి. అలాగే 11వ ప్రార్థన అంటే శ్రేష్టమైన భవిష్యత్తు వారికి దయచేయి ప్రభువా. కొంతమంది పిల్లలు పెరిగి పెద్దోళ్ళు అయిన తర్వాత ఇంకా అమ్మ నాయన మీద ఆధారపడుతూ ఉంటారు. ఏ పని చేయరు, కష్టపడడానికి ఇష్టపడరు. ఎందుకంటే వారికి ఒక భవిష్యత్తు తల్లిదండ్రులుగా మనము ఇవ్వలేకపోయాం. ఈరోజు నిజంగా చెప్పకూడదేమో కానీ చెప్పచ్చు, మా నాన్నగారు ఒక మంచి భవిష్యత్తు ఇచ్చాడండి మాకు. ఆయన మాకు 3 అన్నదమ్ములం మేము. నేను ఒక సేవకుడిగా ఉన్నా, మా రెండో తమ్ముడు బీటెక్ అయిపోయి జాబ్ చేస్తున్న, మళ్ళీ ఒక బిజినెస్కి వెళ్ళి ఇప్పుడు ఆయన పాకాలలో అడ్వకేట్గా వర్క్ చేస్తున్నాడు. మా చిన్న తమ్ముడు క్లినిక్ పెట్టుకుని ఎర్రవారిపాలెంలో ఒక హాస్పిటల్ కలిగి, ఒక మెడికల్ షాప్, ల్యాబ్ కలిగి పనిచేస్తాం. 3 మా నాన్న ఏం చేశాడంటే, ఈ రోజు కూడా మా నాన్న మీద ఆధారపడే స్థితిలో మమ్మల్ని పెట్టలేదండి. మా నాన్న, నాకు వివాహమైంది, ఒక కుమార్తె ఒక కుమారుడు, నాకు 2 బిడ్డలు ఉన్నారు. ఈరోజు కూడా మా నాన్న వైపు నేను చూడను. తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలంటే, ప్రభువా నా బిడ్డలకి ఏం చేయి, ఒక శ్రేష్టమైన భవిష్యత్తు దయచేయని ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. 12వ ప్రార్థన అంటే, అయ్యా నా బిడ్డలు గొప్ప ప్రార్థనాపరులుగా ఉండాలని ప్రార్థన చేయాలి. అందుకే నిజంగా చూడండి, బైబిల్ గ్రంథంలో బిడ్డల కొరకు ఏ తల్లిదండ్రులు అయితే ప్రార్థన చేశారో వారి బిడ్డలు ఒక మంచి ఉన్నతమైన భవిష్యత్తులో ఉన్నారండి.
జాన్ వెస్లీ తల్లిగారు అంటే తన బిడ్డ కొరకు ఏం చేసిందంట? ప్రార్థన చేసింది. ఒక గొప్ప దైవజనుడు అయ్యాడు ఆయన. ఎంతోమంది వారి జీవితాల్లో తల్లిదండ్రుల ప్రార్థన అనేది నిజంగా మనం ఒకవేళ వారికి గొప్ప ఆస్తి ఇవ్వకపోవచ్చు, ఒక సంపన్నమైన స్థితిలో వారిని మనము పెంచలేకపోవచ్చు, లేదా ఒక పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్లో వారు మనము చదివించలేకపోవచ్చు, కానీ నీ ప్రార్థన ఏదైతే ఉంటుందో వారికి ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది. మీరు ఎప్పుడైనా టీవీలో వింటుంటారు కదండి, ఒక ఆటో డ్రైవర్ కుమార్తె ఏమైందంట? ఐఏఎస్ ఆఫీసర్ అయింది. అది విన్నప్పుడు మనకేమనిపిస్తుంది అండి? అంటే ఆ తండ్రి ఏమి ఇచ్చాడు చెప్పండి? ఆ బిడ్డకి ఒక మంచి భవిష్యత్తు ఇచ్చాడు. సంతోషపడతా అలాంటి విన్నప్పుడు. నాకు తెలిసిన ఒక అంకుల్ ఉండేవాళ్ళు, ముస్లిం అంకుల్, డాడీకి మంచి ఫ్రెండ్ మా నాన్నగారికి. ఆయనకి 8 మంది కూతుర్లు. ఎంతమంది? 8 మంది కూతుర్లు. ఆయన ఒక టీచరు. ఇప్పుడన్నా టీచర్స్ కన్నా కొంచెం ఒక మంచి శాలరీ దొరుకుతూ ఉంది. కానీ నేను చెప్తుంది ఏంటంటే 90s లోపల నేను చెప్తున్న సంఘటన. అంకుల్ గారు ఎప్పుడు బాధపడేవాడు అనమాట. వాళ్ళ ఫ్రెండ్ మా పాస్టర్ గారు అంకుల్కి ఫ్రెండ్ అనమాట. ఇలాగా ఆయన మా మందిరానికి వస్తుంటే మా పాస్టర్ గారు ఒకరోజు మాట చెప్పాడు, నువ్వేం చేయొద్దు, ప్రార్థన చేయి. ఏమన్నాడు? ప్రార్థన చేయనప్పుడు ఒకరోజు వాళ్ళ పాపని తీసుకుని ఒక వివాహంకి వెళ్తే, ఆ వివాహంకి వెళ్ళిన తర్వాత ఆ పాపని ఆ వివాహానికి యూఎస్ నుంచి అంటే అమెరికా నుంచి ఒక కుటుంబం వచ్చింది. వారు ఆ పాపను చూసినప్పుడు వాళ్ళు ఇష్టపడి ఈ పాప మేము చేసుకుంటామని చెప్పినప్పుడు ఫస్ట్ కూతురు ఆమె. ఇంకెంతమంది ఉన్నారు? ఒకరికైతే మనం ఎట్లా ఒకటి చేసి పెళ్లి చేసి పంపించి 8 మంది కూతుర్లు. కానీ అప్పుడు ఆయన వచ్చి మా పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, ఎలా చేయమంటారు, ఇప్పుడు పాపకు సంబంధం వచ్చింది, ఇప్పుడు ఈ పాపకి అమెరికా సంబంధం ఇస్తే వెళ్తే మిగతా 7 మందికి ఏం చేయాలి నేను? వాళ్ళు ఒప్పుకుంటారా అని చెప్పి ఆయన బాధపడ్డాడు. అప్పుడు ఆయన అన్నాడు, మా పాస్టర్ మళ్ళీ అన్నాడు అదే మాట, ఏం చేయి? ప్రార్థన చేయి అన్నాడు ఆయన. మీరు నమ్ముతారా? ఒక్క కుమార్తె యూఎస్కి వెళ్ళిన తర్వాత దేవుడు చేసిన గొప్పతనం ఏంటంటే మిగతా 7 మంది కూతుర్లు కూడా యూఎస్లోనే ఉన్నారు. ఆ పెద్ద అమ్మాయి ఆ 7 మంది చెల్లెల కొరకు అక్కడి నుంచి కష్టపడిందండి. వారికి మంచి మంచి సంబంధాలు తీసుకొచ్చింది. దేవుడు నన్ను ఒక మంచి స్థితిలో పెట్టాడు, నా చెల్లెలు కూడా మంచి స్థితిలో ఉండాలని చెప్పి ప్రయాసపడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు సార్? 8 మంది. ఆయన చాలా సాధారణమైన ఒక టీచరు, చాలా తక్కువ జీతం, కానీ 8 మంది కూతుర్లకి ఆయన రూపాయి కూడా పెట్టి పెళ్లి చేయాలా? వచ్చిన వాళ్ళు మేమే పెళ్లి చేసుకుంటాం స్వామి, నువ్వు రూపాయి కూడా పెట్టద్దు, మీ కూతుర్ల గురించి విన్నాం, నీ పెంపకం గురించి మేము విన్నాం, వాళ్ళు చాలా పద్ధతిగా పెరిగారయ్యా అని చెప్పి ఏం చేశాడు సార్? వచ్చిన వాళ్ళందరూ ఇలాగే చెప్పి వాళ్ళంతకు వాళ్ళే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన వైన్యం నేను చూశానండి. నేను అంటాను, ఒక ప్రార్థన మన పిల్లల యొక్క భవిష్యత్తును ఏం చేయగలదు? మార్చగలదు. కనుక దేవుడిచ్చిన ఈ బహుమానం కొరకు మనం ఏం చేయాలి? మంచిగా మనం ప్రార్థన చేయాలి. ఈ 12 ప్రార్థన అంశాలు ఏవైతే ఉన్నాయో మొదలు పెట్టుకుని ప్రతిరోజు మన బిడ్డల కొరకు మనం ప్రార్థన చేయగలిగితే దేవుడు ఒక గొప్ప భవిష్యత్తే బిడ్డలకి ఇవ్వబోతున్నాడు. ఇట్టి మాటలు దేవుడి వెనుకల్లో దీవించి ఆశీర్వదించబడును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. నిజంగా బాలుడు నడవవలసిన త్రోవ వాడి కొరకు ఏం చేయాలంటే మనము నేర్పించాలి. ఎందుకంటే ఇది దేవుడిచ్చిన బహుమానం. మనుషులు ఇచ్చిన బహుమానం అంటే మనం కొన్నిసార్లు వాడి కొన్ని రోజుల తర్వాత ఎక్కడో చోట దాన్ని పాడేస్తాం, తర్వాత ఆ బహుమానం ఏడుందో కూడా ఎవరికి తెలియదు. కానీ దేవుడిచ్చిన బహుమానం మనం బ్రతికున్నంత కాలం చూస్తూనే ఉంటాం. మన కళ్ళ ముందు ఆ బహుమానం కనపడుతూ ఉంటుంది. ఆ బహుమానం పాడవకూడదు అంటే, ఆ బహుమానము చెడిపోకూడదు అంటే వారికి మంచి మార్గం మనము నేర్పించాలి. ఆ మంచి మార్గం నేర్పించడం మాత్రమే కాదు, వారి కొరకు ఏం చేయాలంటే మనము ప్రార్థన చేయగలగాలి. దయచేసి ప్రార్థన చేద్దాం. దయగల దేవా, కృపగల తండ్రి, మా రక్షక, నీ కొందనాలు అయా. ఈ మధ్యాహ్న వేళలో అయా సహోదరు ప్రకాష్ను వారి యొక్క సతీమణిని ప్రేమించి ఇచ్చిన తండ్రి చక్కటి కుమార్తెని బట్టి వందనాలు. నిజమే, ఈ లోకంలో మాకివ్వబడిన ప్రతి బహుమానానికి ఏదో ఒక వెల ఉంటుంది. కానీ వెల కట్టలేని బహుమానం ఏదైనా ఉంటే అయ్యా మీరు మాకిచ్చిన స్వాస్యముగా పిలువబడుతున్న మా పిల్లలే. విశేషంగా మరి సహోదరికి ఇచ్చిన కుమార్తెని బట్టి వందనాలు తెలియజేసుకుంటూ, ఇదిగోనైనా ఈ 12 ప్రార్థన అంశాలు ఏవైతే ఉన్నాయో వారి జీవితంలో కలిగి వారి బిడ్డ కొరకునైనా ప్రతి దినము ప్రార్థించే మనసు వారికి దయచేయమని, కృప చూపించమని మా రక్షకుడైన యేసే నామంలో అతి వినయంగా బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి ఈ సమయంలో మరి కేక్ కటింగ్లోకి వెళ్దాం. మరి కేక్ కటింగ్ వెళ్ళడానికంటే ముందుగా ఏమన్నా ఒక చిన్న టెస్టిమనీ సాక్ష్యాన్ని తెలియజేస్తే బాగుంటుంది.
యేసుక్రీస్తు నామంలో వచ్చిన మీ అందరికీ వందనాలు. ఆ, పాప గురించి సాక్ష్యం కంటే ముందు ఈ పాపని దేవుడు వాగ్దానం ఇచ్చి మాకు ఇచ్చాడు. 2024 సంవత్సరంలో మా వివాహం అయ్యి 2022లో మే 25న మా వివాహం జరిగింది. దానియేల్ అన్నగారే మా వివాహం జరిపించారు. అయితే మీకు అందరికీ తెలుసు, వివాహమైన కొద్ది రోజులు గడిచిన తర్వాత ఖచ్చితంగా పిల్లల గురించి అడుగుతూ ఉంటారు. నాకు అలాంటి ఒత్తిడి చాలానే వచ్చాయి కుటుంబాల నుంచి. 2 years పిల్లలు లేరు, 2.5 years మాకు. అయితే సడన్గా నాకు ఏమైందంటే హ్యాండ్ పెయిన్, లెఫ్ట్ హ్యాండ్ చాలా సివియర్ పెయిన్ వచ్చింది. చాలా అంటే ఒకసారి నేను యాక్సిడెంట్ అయ్యి పడిపోయాను. దాన్ని ఏమైందంటే అప్పుడు అంత పెయిన్ అనిపించలేదు. సో నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చి ఒకసారి మెట్రోలో పడిపోయాను. అప్పటి నుంచి ఏమైందంటే చాలా సివియర్ అయిపోయింది. ఈ లెఫ్ట్ హ్యాండ్ ఎంత పెయిన్ వచ్చేదంటే అసలు నేను భరించలేనంత పెయిన్. అంటే దేవుడు మనకు భరించలేనంత ఇవ్వరు, కానీ నేను ఏమనుకునేదాన్ని అంటే అసలు నేను తట్టుకోలేకపోయేదాన్ని ఆ పెయిన్ని. చాలా సివియర్, అంటే దానివల్ల బాడీ అంతా పెయిన్ వచ్చేసేది. హాస్పిటల్ చూపించుకున్నాను, ఎంఆర్ఐ స్కాన్ చేశారు, మెడిసిన్ తీసుకున్నా, అసలు తగ్గలేదు. అయితే నాకు ఈ పెయిన్ రాక 6 months ముందు దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చారు. నాతో మాట్లాడుతూ వచ్చారు, ఒక ప్రాంతం గురించి నువ్వు ప్రార్థన చేయను. అయితే నేను కొద్ది రోజులు చేశాను, దాన్ని పక్కన పెట్టేశాను. తర్వాత ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల నేను చేయలేదు. తర్వాత దేవుడు ఎప్పుడైతే ఈ పెయిన్ గుండా నేను వెళ్తూ వచ్చానో అప్పుడు దేవుడు మళ్ళీ నాకు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఆ ప్రాంతం గుండా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు అనేక విషయాలు మాట్లాడుతూ వచ్చారు. అయితే 2024 సంవత్సరంలో దేవుడు మాకు ఒక ప్రామిస్ ఇచ్చాడు, నీకు అత్యధికంగా సంతానాభివృద్ధి నేను కలగజేస్తాను, జనములు నీలో నుండి వస్తాడు, రాజులు నీ గర్భంలో నుండి వస్తారని చెప్పి నాతో దేవుడు ఒక ప్రామిస్ చేశారు. అయితే మా హస్బెండ్ ఆ ఇయర్ మొత్తం నాకు ఎప్పుడు పీరియడ్ మిస్ అయినా అడుగుతూ ఉంటారు అనమాట, కన్ఫర్మ్ అయిందా అని. వాగ్దానం అంటే దేవుడు ప్రామిస్ ఇచ్చాడు కదా, వాగ్దానం దేవుడు ఇచ్చాడు కదా. సో అట్లా 3-4 times అయింది, అవ్వలేదు. సరే నాకు చాలా సివియర్ పెయిన్ వచ్చింది. జాబ్ కూడా నేను రిజిగ్నేషన్ ఇచ్చేసాను, జాబ్ కూడా మానేశాను. ఆ టైంలో ప్రార్థన చేస్తున్నాం, దేవా నువ్వు వాగ్దానం ఇచ్చావు, ఆఖరి నిమిషంలో అయినా నువ్వు నెరవేర్చుకునే గొప్ప దేవుడివి. మమ్మల్ని ఏవైతే అంటున్నారో, అంటే మీ దేవుడు ఇవ్వడా, మీ దేవుడు అంటే పిల్లల్ని ఇస్తాడు కదా మీకు, అయితే ఇంకెందుకు ఇవ్వలేదు, ఇలా ఉన్నందుకే మీకు, ఇలాంటి చాలా మాటలు మేము వింటూ వచ్చాం. అయితే నా భర్త నేను కలిసి ఒకటే ప్రార్థించాం, దేవా నీకు మహిమకరంగా మా జీవితాలు ఉండాలి, నీకు మహిమ తెచ్చే విధంగా మాకు బిడ్డల్ని ప్రసాదించు అని చెప్పి ప్రార్థిస్తూ కన్నీటితో ప్రార్థన చేశాం. ఈ పెయిన్ కూడా నేను వెళ్తున్నప్పుడైతే ఎవ్రీ మార్నింగ్ 3 o'clock నేను లేచి ప్రార్థించేదాన్ని, మోకరించి అడిగేదాన్ని, దేవా నాలో ఉన్న నా మీద ఉండే నిందను మీరు కొట్టివేయండి, మీరు ఇచ్చిన వాగ్దానాన్ని మీరు నెరవేర్చుకోండి దేవా అని చెప్పి ప్రార్థన చేస్తున్నప్పుడు అసలు అద్భుత రీతిగా దేవుడు, అప్పుడు దానియేల్ అని కూడా మా ఇంటికి వచ్చారు డిసెంబర్ మాసంలో. ఎగ్జాక్ట్ టైం అదే, ఇంకా డిసెంబర్ అంటే ఇంకా ఈ డిసెంబర్ అయిపోతే ఇయర్ నాకు దేవుడు ప్రామిస్ ఇచ్చారు కదా, ఇంకెప్పుడు నెరవేరుతుంది. డిసెంబర్ 4th అన్న వచ్చారు మా ఇంటికి. అప్పటికి నేను చాలా సివియర్ హెల్త్ ఇష్యూస్తో ఉన్నాం. ప్రార్థించారు, ఖచ్చితంగా దేవుడు గర్భఫలం వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు ఖచ్చితంగా మీకు గర్భఫలం ఇస్తాడమ్మా అని చెప్పి ప్రార్థన చేశారు. ఆ టైంలో ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. అద్భుత కారణం ఏంటంటే డిసెంబర్ 31కి నాకు తెలీదు, నాకు అంటే అప్పటికే కన్ఫర్మ్ అయిందని. జనవరి మాసంలో నాకు కన్ఫర్మేషన్ అయింది. అప్పుడు చెక్ చేసుకున్నాం. తర్వాత 10 daysకి జనవరి మాసంలో. నిజంగా దేవుడు ఎంత గొప్ప కార్యం అంటే ఆఖరి నిమిషంలో అద్భుతాలు చేసే గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన మాట ఇచ్చాడు, మాట ఆయన తప్పలేదు. ఆఖరి నిమిషంలో ఆ కార్యాన్ని చేశాడు. జనవరి మాసంలో 15 days తర్వాత నేను చెక్ చేసుకున్నప్పుడు, నేను అందరూ అంటే పీరియడ్ మిస్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళరు, చాలా జాగ్రత్తగా ఉంటారు. కానీ నేను శ్రీకాకుళం వెళ్ళాను, వైజాగ్ వెళ్ళాను, మొత్తం తిరిగాను. అప్పటికే నేను కన్సీవ్ అయ్యాను, నాకు తెలియదు. కానీ చాలా తిరిగి వచ్చాను, చాలా నడిచాను, ప్రేయర్ పరంగా మేము మ్యారేజ్కి కూడా వెళ్ళాము, చాలా విషయాలు అక్కడంతా తిరిగి వచ్చినా. కానీ ఎటువంటి ప్రాబ్లం, జర్నీస్ చేసా, బస్ జర్నీ చేసా, ట్రైన్ జర్నీ చేసా, ఆటో జర్నీ చేసాం. అసలు రోడ్డు సరిగ్గా ఉండదు ఒక ఊరికి వెళ్ళాలంటే. అలాంటి ప్లేసెస్కి వెళ్ళినా కూడా దేవుడు నిజంగా దేవుడు ఇచ్చింది దేవుడు కాపాడుకున్నాడు. ఈరోజు మీ ముందర ఉంది నా బిడ్డ ప్రత్యక్ష గ్రేస్. తను పుట్టక ముందే వాళ్ళ నాన్న తనకి ప్రత్యక్ష గ్రేస్ అని పేరు పెట్టాడు.
ఎందుకంటే అనేక పరిస్థితులు కూడా మేము వెళ్తున్నప్పుడు దేవుడు నా యొక్క పుడితే ఆయనే చెప్పాలి ఆ సాక్ష్యం. ఎందుకంటే దేవుడు తన ద్వారా మాట్లాడి తనకి ఆ సాక్ష్యాన్ని, అంటే తనకి ఆ పేరుని ఇచ్చాడు. నా యొక్క ప్రత్యక్షత నువ్వు చూస్తావు అన్నప్పుడు దేవుడు ఆయన ప్రత్యక్ష గ్రేస్ అనేది పెట్టారు. నిజంగా దేవుడు చక్కగా పుట్టిన తర్వాత కూడా బిడ్డ విషయంలో, ఆరోగ్య విషయాల్లో, అన్ని విషయాలలో ఇప్పటి వరకు నేను తనని కేర్ చేయడానికి దేవుడు బలాన్ని ఇచ్చాడు. అండ్ ఆమె నాకు సహకరించడానికి కూడా దేవుడు కృప చూపిస్తూ వచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. నేను జస్ట్ పాప పేరు గురించి దేవుడు ఎట్లా మాట్లాడారని మాత్రం షేర్ చేసుకుంటాను. అయితే ఆ టైంలో నిజంగా పాప పుడుతుంది, బాబు పుడతాడో మాకు తెలియదు కదా, మన చేతుల్లో లేదు, అది దేవుడు ఎవరిస్తే అది తీసుకోవాలి. కానీ నాకెందుకో ఆ టైంలో ప్రార్థన చేస్తున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు నాకు అనిపించింది అనమాట, ప్రత్యక్ష అనే పేరు పెడితే బాగుంటుందేమో. ఒకవేళ బాబు పుడితే తర్వాత ఆలోచిద్దామని ఫస్ట్ అయితే పాప పేరుకి చూద్దామన్నట్టు అనుకున్నాను. ప్రత్యక్ష అని జస్ట్ పేరు అనుకున్నాను. కానీ దేవుడు అదే డేలో చర్చికి వెళ్ళినప్పుడు వాక్యంలో సేమ్ మొదటి యోహాను సువార్తలో ఉంటుంది, మొదటి యోహాన్లు 3rd చాప్టర్లో ఉంటుంది అనమాట. అక్కడ ఆల్మోస్ట్ ఫస్ట్ చాప్టర్ నుంచి 3rd చాప్టర్ వరకు చాలా టైమ్స్, అంటే ఆల్మోస్ట్ 8 times ప్రత్యక్ష అని, అంటే దేవుని ప్రత్యక్షత గురించి అక్కడ మాట్లాడడం జరుగుతుంది. సో నిజంగా అక్కడ చూసినప్పుడు దేవుడు ప్రత్యక్షత, అంటే ప్రత్యక్షత అనేది అక్కడ ఉంటుంది పదం. సో నేను ప్రత్యక్ష అనే పదాన్ని అక్కడ తీసుకొని దేవుని కృపను బట్టి పెట్టాలని ఇష్టపడ్డాను. తర్వాత అదేవిధంగా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని కృపను బట్టి మాత్రమే జరుగుతుందని, దేవుని కృపను బట్టి ప్రత్యక్ష గ్రేస్ అని మళ్ళీ యాడ్ చేసామన్నమాట. అలా దేవుడి కృపను బట్టి, దేవుడి సహాయంతో ప్రత్యక్ష గ్రేస్ అని పెట్టడానికి దేవుడు సహాయం చేశాడు. నిజంగా దేవుని కృపను బట్టి ఇప్పటి వరకు సహాయం చేస్తూ, ప్రతి విషయాల్లో, ప్రతి కండిషన్లో సహాయం చేస్తూ వచ్చాడు. అందుని బట్టి దేవునికే మహిమ. పాప కోసం ప్రార్థన చేయండి, బ్లెస్సింగ్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. మా ఆహ్వానాన్ని మన్నించి మా కోసం వచ్చిన మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. దేవుడి మహిమ కలుగును గాక. నిజంగా ప్రకాష్ యొక్క వివాహ విషయంలో కూడా దేవుడు చాలా అద్భుతం చేశాడనమాట. వారి వివాహం చేసింది నేనే, బాకరపేటలో వివాహం చేసినప్పుడు కూడా చాలా దేవుడు కృప చూపించాడు అన్ని విషయాల్లో కూడా. ఈవెన్ 2024 డిసెంబర్లో అనుకోని రీతిగా నేను హైదరాబాద్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు నేను ప్రకాష్కి ఫోన్ చేస్తే, ఫస్ట్ నేను హైదరాబాద్ దిగిన తర్వాత నా వర్క్ కూడా వెళ్ళా. ఇంక నేను ఆ ప్రేయర్కి కూడా వెళ్ళకుండా నాకు తెలిసినప్పుడు చెల్లికి బాగాలేదని, ఈ చైన్ పే ఎక్కువైపోయిందన్న, చాలా ఇబ్బంది పడుతుంది తెలిసినప్పుడు, ఇంకా ఖచ్చితంగా నేను వస్తాను ప్రకాష్, నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను కలిసే వెళ్తానని చెప్పినప్పుడు వెళ్ళి ఆ రోజు వారితో పాటు ఉండడం, మార్నింగ్ వెళ్ళడం ఎక్కువసేపు కాదు, మార్నింగ్ జస్ట్ అక్కడ ఫ్రెష్ అప్ అయ్యాను, వారితో కలిసి టిఫిన్ చేశాను. ఆ తర్వాత ఇంకా మళ్ళీ ఆ రోజు ఒక మాట చెప్పాను వాళ్ళకి, చెల్లితో మాట చెప్పా, ఆ వాగ్దానం నాతో పంచుకుని, లేదన్న దేవుడు ఖచ్చితంగా ఈ సంవత్సరం నాకు ఈ వాగ్దానం చేశాడు, కానీ ఎలా నా జీవితం నాకు అర్థం కావట్లేదు, డిసెంబర్ నెలలో కూడా నేను వచ్చేసానన్నా, మరి ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేర్చబడుతుంది అన్నప్పుడు, లేదు మా మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన వాగ్దానం చేసి దాన్ని నెరవేర్చగలిగిన సమర్థుడు తల్లి, నువ్వు దాని గురించి ఆలోచించొద్దు, కానీ దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆ రోజు మాట ఇచ్చి వచ్చినప్పుడు నాకు ఆ డిసెంబర్ నెలలో అనుకుంటా, ఆ చివరి వారాల్లో, నాకు మేబీ జనవరిలోనే ఫస్ట్ వీక్లో నాకు తమ్ముడు మెసేజ్ చేశాడు అనమాట, అన్న తను కన్సీవ్ అయిందన్న, దయచేసి ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి, దేవుడు కృప చూపించాడు అని చెప్పి వారు చెప్పడం జరిగింది. కనుక దేవుడు సండే రోజే మేము చర్చ్లో కూడా ఆ రోజు ఈ విషయం మాకు వచ్చిన తర్వాత సండే మళ్ళా మందిరంలో కూడా ప్రార్థన చేశాం, ప్రభా వారి జీవితంలో మీరు చేస్తున్న ఈ గొప్ప కార్యం బట్టి వందనాలని చెప్పి. నిజంగా బిడ్డల జీవితంలో దేవుడు ఎంతో గొప్ప కార్యాలు దేవుడు చేస్తూ వచ్చాడు. నాకు తెలిసినంత వరకు వాళ్ళిద్దరు ప్రేయర్ లైఫ్ చాలా గొప్పదండి, చాలా గట్టి ప్రార్థన పరులు, భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఫెయిత్లో. ఆ ఫెయిత్ని దేవుడు చూశాడు, ఆ నమ్మకత్వం దేవుడు చూసి, నిజంగా బిడ్డను మీరు చూస్తే, నిజంగా ప్రత్యక్ష గ్రేస్ చూసినప్పుడల్లా మేము చాలా చర్చిలో ఎత్తుకోకుండా ఎవరు ఉండరు. తను ఎప్పుడు వచ్చిన మందిరంకి, వారు ఎప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చిన మందిరంకి వస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి దగ్గరలో ప్రార్థన అయిపోయే లోపల చర్చిలో ఒక రౌండ్ వేసేసి ఉంటుంది, అందరి దగ్గరికి వెళ్ళిపోద్ది.
చాలా జోయల్గా ఉంటుంది, చాలా తొందరగా అట్రాక్ట్ అయిపోద్ది, అందరికీ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది. కనుక దేవుడు చేసిన ఈ కార్యం బట్టి వందనాలు. మరి ఈ సమయంలో మరి చెప్పబడిన సాక్షి నిమిత్తమై చిన్న ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్న దైవ సేవకురాలు పాస్టమ్ గారు, పవిత్ర పాస్టమ్ గారు ప్రార్థన నడిపిస్తారు. ముందుకు రా. స్తోత్రం నాయన ప్రభా యేసయ్యా పరిశుద్ధ మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రం నాయన ప్రభా తండ్రి. అయ్యా ఈ శ్రేష్టమైన సమయంలో నాయన ప్రభా తండ్రి మరి ప్రకాష్ బ్రదర్ని సిస్టర్ని ప్రత్యక్షతాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకే మీకు లెక్కింపులేని స్థితులు స్తోత్రంలో వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ సంవత్సరం అంతా నీ బిడ్డను మీరు కాచి కాపాడిన ప్రభా, మరో సంవత్సరాన్ని నీ బిడ్డకి దయా కిరీటంగా మీరు దయచేసిన తండ్రి మీకు లెక్కింపులేని స్థితులు స్తోత్రాలు నాయన ప్రభా తండ్రి. ఈ సంవత్సరం అంతా కూడా నాయన ప్రభా తండ్రి నీ బిడ్డను మీరు కాచి కాపాడమని, మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను నానా ప్రభా తండ్రి భవిష్యత్తును అలంకరింపచేయమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా విశేషంగా కుటుంబాన్ని బట్టి నానా ప్రభా తండ్రి తన తల్లిదండ్రులకు నానా ప్రభా రక్షించబడ్డా మీ సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి ఈ సమయంలో కేక్ కటింగ్లోకి వెళ్దాం. మరి పాపను తీసుకొచ్చినట్లయితే ఎలాగుంది ఫోటో తీయడానికి ఈజీగా. ఈ సమయంలో మరి ప్రకాష్ వాళ్ళ అమ్మగారు, నాన్నగారు కూడా రావాలి, వాళ్ళ చెల్లి కూడా వస్తే బాగుంటుంది. చెల్లెమ్మ కూడా, కుటుంబం అంతా కేక్ కటింగ్లో కేక్ రా సరే నాన్న ప్రకాష్ రండి, అమ్మను కూడా, నాన్న కూడా, నానేడా చెల్లి దాన్న. ఈ సమయంలో మరి జస్ట్ రండి అక్క, ఊరికి అట్లా నిలబడండి, చిన్న ప్రార్థన చేస్తాం, మరి కేక్ కటింగ్లోకి వెళ్ళిపోదాం. చిన్న ప్రార్థన చేద్దాం. మరి ప్రత్యక్ష గ్రేస్ కొరకు మన మధ్యలో ఉన్న దైవ సేవకులు జాషువా గారు మనల్ని ప్రార్థన నడిపిస్తారు. పాప కొరకు, అలాగే ఈ కుటుంబం కొరకు, మరి ఉన్న కేక్ కటింగ్ కొరకు వాళ్ళ ప్రకాష్ వారి అమ్మగారు, వాళ్ళ చెల్లి కూడా దేవుడి కృపను బట్టి కన్సీవ్ అయ్యారు. కంగ్రాట్స్ నాన్న ఇక్కడ వేస్తారా? ఓకే ఓకే. మరి పాస్టర్ గారు ప్రార్థన నడిపిస్తారు. మంచిదండి. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. మరి మీరున్న స్థలాల్లో లేచి నిలబడినట్లయితే మరి మీ కుడి హస్తాలు ఈ కుటుంబం మీదకి వచ్చినట్లుగా చాపండి. అందరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకుందాం. మీ కుడి హస్తాలు వీరి మీదకి వచ్చినట్లుగా మీరున్న స్థలాల్లోనే కళ్ళు మూసుకుని వారి మీదకి వచ్చేటట్టుగా పైకెత్తండి, సరిపోతుంది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడా పరిశుద్ధుడా సర్వశక్తిమంతుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన దేవానికి వందనాలు. నీ ఘనమైన దివ్యమైన నామములో నాయన ఈ సమయంలో నాయన ఈ ప్రాంతంలో నాయన ఇదిగో తమ్ముడు ప్రకాష్ను బట్టి, వారి యొక్క సతీమణిని బట్టి, ఇదిగో ప్రకాష్ను మీరు ప్రేమించి ఇచ్చిన వారి యొక్క తల్లిదండ్రులను బట్టి, వారి యొక్క సహోదరిని బట్టి నీకు వందనాలు. ఇదిగో నాయన ముఖ్యంగా ప్రకాష్ను వారి యొక్క సతీమణిని మీరు ప్రేమించి ఇచ్చిన ఇదిగో చక్కని కుమార్తె ప్రత్యక్ష గ్రేస్ను బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా అయా నీ యొక్క ప్రత్యక్షత ఈ ప్రాంతములో కలిగించే బిడగా బిడను ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో వారి కుటుంబము ద్వారా ఈ ప్రాంతంలో నీ ప్రత్యక్షత కలుగునుగాక. నీ ప్రత్యక్షత ఈ ప్రాంతములో కలుగుటకు నీ కృప దయచేయండి. ఈ కుటుంబాన్ని మీరు దీవించండి, వీరి రక్త సంబంధికులను దీవించండి. ఇదిగో నాయన ఒక సేవకుడిగా నాయన ఇదిగో నాయన అయా మరి నేను నమ్మిన బిడ్డలందరూ కూడా ప్రభా, కుటుంబీకులందరూ కలిసి నాయన ఇదిగో వారి కుడి హస్తాలు చాచి నాయన ఈ బిడ్డలను మేము ఆశీర్వదిస్తుండగా ప్రభా నీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో ప్రభా అయా మరి చిన్న బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి.
అయా ఈ సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు నాయన నీ కృపాక్షేమములతో నింపండి నాయన. ఇదిగో బిడ్డ నాయన అయా మరి నాయన ఈ సంవత్సరం అంతటిలో నీ మేలులతో నింపమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో నాయన ఈ సమయంలో ఈ బర్త్డేకి ఒక సూచనగా కేక్ కట్ చేస్తుండగా కేకు ఏ రీతిగా తీయదనము కలిగి ఉంటుందో ఆ బిడ్డ యొక్క జీవితం కూడా తీయదనము కలిగి ఉండడాన్ని కృప దయచేయండి. ఎంతోమంది అయా చేదైన జీవితాలు కలిగిన వారికి మధురముగా మార్చే కృపను ఆ బిడ్డకు దయచేయండి. ఆ బిడ్డ ద్వారా అనేక మందికి నాయన నిన్ను నువ్వు ప్రత్యక్షపరచుకోమని, ముఖ్యంగా ఒక సేవకుడుగా వారిని దీవించి మేము వెళ్ళుచుండగా నీ మెండైన ఆశీర్వాదాలు ఇది మొదలుకొని తన బ్రతుకు కాలమంతయు వారి మీదను వారి కుటుంబం మీదను నీ కృపాక్షేమంలో ఉంచుతూ రమ్మని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి. మరి ఈ సమయంలో దైవజనులు వచ్చినట్లయితే కేక్ కటింగ్ జరుగుతుంది. వారి చేతుల మీదుగా వారి యొక్క తాతయ్య వచ్చారు కాబట్టి వారి నాయనమ్మ కలిపి మీ మనవరాల చేత కేక్ కట్ చేయించాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం.
Thank you.